కూడా కేసీఆర్ గారు పొలం బాట బట్టి కాలు బయట పెట్టినాకనే ఈ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మీరు చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు కూడా నిన్న నీళ్లు విడుదల చేశారు. ఇది ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే సాగర్ ఆయకట్టుకు నీళ్లు విడుదలైనాయి. 5వ తేదీ కేసీఆర్ గారు కరీంనగర్ పర్యటనకు బయలుదేరతారంటే ఈరోజు కాళేశ్వరంలోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు నీళ్లు విడుదలైనాయి. అంటే కేసీఆర్ గారి చర్యల వల్ల, బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇవాళ రైతులకు కొంత ఉపయోగం ఉంది. అంటే మేము బయలుదేరిపోతే ఈ నీళ్లు వచ్చి ఉండేటి కావు కదా. మీరు ముందెందుకు చేయలేదు? నీళ్లే లేవు అన్నారు. ఇవాళ అప్పుడు ఇవ్వము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం అని కూడా చెప్పుకోక తప్పదు. అదేవిధంగా ఈరోజు రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం. వడగళ్ల వాన వల్ల కానీ, పంటలు ఎండిపోవడం వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 100 రోజుల్లో మీరు అమలు చేస్తామన్న హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? రైతులకు అనేక వరాలు కురిపించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్లు రాసి ఇంటింటికి పంచి ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చారు. మరి 100 రోజులు గడిచింది కదా. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సావు కబురు సల్లగా చెప్పినట్టు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నాడు. ఎలక్షన్ కోడ్ వస్తుందని నీకు తెలియదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? అయినా ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వానికి 100 రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు నీ 100 రోజుల్లో అమలు చేయడానికి ఎలక్షన్ కోడ్ ఎక్కడా అడ్డంకి రాలేదు. అంటే మీరు రైతుల్ని మోసం చేసిండ్రు. రైతుల్ని ఇలా దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. 100 రోజులు ఎలక్షన్ కోడ్ రాలే. 100 రోజులు ఎందుకు అమలు చేయలేదు? మీరు ఆ రోజు ఏం చెప్పినారు? డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇవాళ 4 నెలలైనా రుణమాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు వెళ్లి ఊర్ల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి 500 రూపాయలు బోనస్, వడ్లు గాని మక్కలు గాని అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు యాసంగి వడ్లకు మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు రైతాంగానికి ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు. కానీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది. అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు అన్యాయం చేస్తా ఉంది. కొత్త పథకాల మాట దేవుడెరుగు గాని ఉన్న పథకాలను కూడా ఉడవీకే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ తీరున్నది. కేసీఆర్ గారు ఉండగా సకాలంలో రైతు బంధు వచ్చేది, ఇవాళ రాకుండా పోయింది. కేసీఆర్ ఉండగా నాణ్యమైన 24 గంటల కరెంట్ వచ్చేది, ఇవాళ 14-15 గంటల కరెంట్ వస్తలేదు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, రైతుల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడతా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే 25,000 రూపాయల డబ్బు విడుదల చేయాలని, యాసంగి వడ్లకు మక్కలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనాలని, 15,000 రైతు బంధు వెంటనే విడుదల చేయాలని, కౌలు రైతులకు 15,000 ఎకరానికి అందించాలని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వాలని. ఇవేవి మా గొంతెమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు ఊరూరు తిరిగి చెప్పినటువంటివే, మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటివే, 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చినటువంటివే. ఇచ్చిన మాటకు కట్టుబడాలని చెప్పి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ది ఎప్పుడు రైతుల పక్షమే. ఆ రోజు మేము అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది మేమే, రైతు బీమా ఇచ్చింది మేమే. ఆ పథకాలను
ఒకటిగా కోతలు పెడుతూ పార్టీ అంటేనే భారత రైతుల సమితిగా అంటే బీఆర్ఎస్ అనేది ఎప్పుడు రైతుల పక్షపాతిగా పనిచేసినటువంటి పార్టీ. ఇవాళ మీరు కేసీఆర్ గారు మొన్న ఎంత మంచిగా మాట్లాడింది, ఏమన్నా మీ రాజకీయం మాట్లాడిండా? మొన్న పొలం బాట పట్టిన కేసీఆర్ గారు రైతుల గురించి మాత్రమే మాట్లాడిండు. కానీ నిన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కేసీఆర్ గారి మీద ఎగిరెగిరి పడుతున్నారు, 30 దాడికి దిగుతా ఉన్నారు. అంటే ఇంతమంది దాడి చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో కనబడతా ఉంది. మీకు భయం పట్టుకున్నది, రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే భయం పట్టుకున్నది. కేసీఆర్ గారు బయలుదేరంగానే ఇవాళ ఆయన మీద దాడికి దిగుతా ఉన్నారు, 30 దాడికి దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మీ వైఫల్యం, కరెంట్ ఇవ్వకపోవడం మీ వైఫల్యం, నీళ్లున్నా ఇవ్వలేకపోవడం మీ వైఫల్యం. ఇవాళ మొన్నటిదాకా నీళ్లు లేవన్నారు, మరి ఇలా గాయత్రి పంప్ హౌస్లోకి వెళ్ళి నీళ్ళు ఎట్లా బయటకు వచ్చినాయి? మొన్నటిదాకా నీళ్లు లేవన్నారు, సాగర్ ఎడమ కాలువలో నీళ్లు ఎట్లొచ్చినాయి? నేను ఇంకో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మా సిద్దిపేట జిల్లాలో, ఇలా కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే కూడవెల్లి వాగుకు 2 వైపులా పంటలు ఎండిపోతా ఉన్నాయి. గజ్వేల్ గాని మిరుదొడ్డి గాని దుబ్బాక మండలాల్లో ఈరోజు 2 దిక్కులా పంటలు ఎండిపోతా ఉన్నాయి. గత 4-5 ఏళ్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 1 ఎకరా కూడా ఎండకుండా ఈ జిల్లాలో పంటలు పండించాం. ఇలా కాంగ్రెస్ వచ్చినాకనే పంటలు ఎండు స్టార్ట్ అయింది. తక్షణమే ఇలా మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేక కాదు, మీరు రైతుల ఉసురు పోసుకుంటున్నారు. నీళ్ళు లేవా మల్లన్న సాగర్లో? కూడవెల్లి వాగులో నీళ్లు ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా. మీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల కూడవెల్లి వాగుకు 2 వైపులా దాదాపు 8-10 వేల ఎకరాల్లో పంట ఎండిపోతా ఉన్నది. నీళ్లు ఏం చేసుకుంటారు? నిండా నీళ్లు పెట్టుకొని విడుదల చేయడానికి ఎందుకు ఆలస్యం? 10,000 ఎకరాల్లో పంట ఎండుతుంటే ఈ ప్రభుత్వం ఏమైనా చోద్యం చూస్తా ఉందా? తక్షణమే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారికి మాట్లాడారు, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయారు, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరతాం. అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని, తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి 10,000 ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. అయా బట్టి గారు, మాటలు కట్టి పెట్టండి. మీరు ఇలా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు, రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వండి. వల్ల ఇలా పెద్ద ఎత్తున మోటార్లు గాలిపోతా ఉన్నాయి. ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడతా ఉంది. రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి, తేళ్లు గుట్టి, షాకులు కొట్టి రైతులు చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మీరు నాణ్యమైన కరెంటును, 24 గంటల కరెంటును వెంటనే అందించండి. ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి గారు తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎండిపోయిన పంటలకు గాని, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా. ఇవాళ రైతులు, ముఖ్యమంత్రి గారు బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు బోగస్ మాటలు కట్టిపెట్టండి, తక్షణమే వడ్లకు మక్కలకు 500 రూపాయల బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయినా ఈ ప్రభుత్వానికి, మంత్రులకు 100 రోజుల్లో మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. మీరు ఏమని విమర్శిస్తారు? 100 రోజుల్లో మీరు రుణమాఫీ చేస్తామని, బోనస్ ఇస్తామని, రైతు బంధు ఇస్తామని, వ్యవసాయ కూలీలకు ఇస్తామని, కౌలు రైతులకు ఇస్తామని, బాండు పేపర్లు బంచి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ఇవాళ రైతుల్ని మోసపుచ్చిన మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? చేతనైతే రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మాట్లాడండి. ఆ హామీల మీద నేను చర్చకు సిద్ధం. వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా, ఆర్థిక మంత్రి వస్తారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను చర్చకు వస్తా.
మీ మేనిఫెస్టోలో మీరు రైతులకు ఇచ్చిన హామీలేంది, ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా అమలు చేసిండ్రా? నేను దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు చర్చకు వస్తారో రండి. మీ హామీలు, మీ మోసాలను నేను చర్చించడానికి ఏ ప్రజాక్షేత్రంలోనైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు మా ప్రభుత్వం ఉండగా దాదాపు 1800 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సహకారం. ఇప్పుడు ఈ మాత్రం కదలికి వచ్చిందంటే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా మమ్మల్ని ప్రశ్నించేటట్టున్నారు, రైతులు బుద్ధి చెప్పేటట్టున్నారు. కేసీఆర్ బయలుదేరిండని ఇప్పుడు ఏదో కంటి తుడుపుగా నిప్పు మీద నీళ్లు జల్లినట్టు ఇవాళ దిద్దుబాటు చర్యలకు వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? మల్లన్న సాగర్లో నీళ్లు లేవా? కూడవెల్లి కింద బోదాంపా, మిర్దొడ్డి, దౌలతాబాద్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయన అవహేళనగా మాట్లాడుతున్నాడు. బాధపడాల్సింది పోయి, రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి, 200 మంది బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరిండ్రు అని మాట్లాడుతున్నారు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి రైతులంటే పట్టదు, రైతుల కష్టాలంటే ఒక జోక్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా రాజకీయాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతుల్ని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. ఇలా పంటలు